హలో కుళ్ళో ఏం కావాలి? అమ్మాయితో మాట్లాడు. వెళ్ళరా ఇక్కడ నుంచి వెయిట్. మీ లేడీసా? అవన్నీ నీకెందుకురా? వెళ్ళి ఓకే ఓకే బాస్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. ఈ టైంలో మీకు మంచిది కాదు. అయ్యో పర్లేదండి, నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను. సరే మీరు బుక్ చేయండి. ఒకవేళ కాకపోతే నేను డ్రాప్ చేస్తాను. ఓకేనా? క్యాబ్ బుక్ అయిపోయిందండి. ఓ కాల్ చేయండి. హలో భయ్యా, ఇది లొకేషన్కి రీచ్ అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? డ్రాప్ ఎక్కడ మేడం? గచ్చిబౌలి అండి. చాలా లాంగ్ ఉంది కదా మేడం, కొంచెం టైం పడుతుంది. ఓకే అండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటాను. వస్తున్నాడంట. ఓ వెయిట్ చేద్దాం. ఏమైంది? రైడ్ క్యాన్సిల్ చేశాడు. ఓ మరి ఎలా? ఆలోచిస్తున్నాను. మీరేమనుకోకపోతే నేనే డ్రాప్ చేస్తాను. ఈ టైంలో మీకు వేరే ఆప్షన్ లేదు. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. పదండి, నేను డ్రాప్ చేస్తాను. ఛ, ఏమైందండి? పెట్రోల్ అయిపోయినట్టుంది. మరి ఇప్పుడు ఎలా? ఓ పని చేద్దాం, బండి ఇక్కడే పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. మీకు ఓకేనా? అవును, మీ ఇల్లు ఎక్కడి నుంచి ఎంత దూరం? 6 to 7 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఓ పర్లేదు, నేను రేపు వచ్చి బండి తీసుకెళ్తా. అవును, మీరు ఇక్కడికి సడన్గా ఎలా వచ్చారు? మీరు నించిన ప్లేస్కి ఆపోజిట్లో పాన్ షాప్ ఉంది. అక్కడ నేను సోడా తాగుతున్నాను. సోడానా? అవును, మిమ్మల్ని చూస్తే సోడా తాగే వాళ్ళ లేరే. మీరు చాలా జీనియస్ అండి. ఎందుకు? భలే కనిపెట్టారండి కరెక్ట్గా. అక్కడ సిగరెట్ తాగుతున్నా. ఇప్పుడు చెప్పండి. సిగరెట్ తాగుతుంటే ఒక అందమైన అమ్మాయి అప్పుడే బస్ స్టాప్ నుంచి కిందకి దిగింది. అలా చూస్తూ ఉన్నా, కానీ ఏదో టెన్షన్లో ఉన్నట్టు అనిపించింది. అవునా? ఎవరు అమ్మాయి? పర్లేదు చెప్పండి. ఇంకెవరు? మీరే. అయితే మీరు నన్ను ముందే చూసి వాడిలాగే మీరు వచ్చారు కదా? హలో హలో, వాడితో పోల్చకండి. వాడు తాగి ఉన్నాడు. మిమ్మల్ని ఏం చేస్తాడో అని హెల్ప్ చేద్దామని వచ్చా, అంతే. ఆల్ మెన్స్ ఆర్ ది సేమ్, ఓకే? ఏమండి, మీరు టాపిక్ ఎక్కడికో తీసుకెళ్తున్నారు. అఫ్ కోర్స్ బాయ్స్ ఆర్ సేమ్. ఏదో అందమైన అమ్మాయి కనిపించినప్పుడు కాస్త సంతోషపడతామే తప్ప, కానీ చూసిన వెంటనే మీరు అనుకున్న ఫీలింగ్స్ మాత్రం రావు. అయినా నీ బ్యూటీ అప్పుడప్పుడు మా స్ట్రెస్ బస్టర్, తెలుసా? ఎక్కడో కొంతమంది ఎదవల వల్ల మా అబ్బాయిలందరికీ చెడ్డ పేరు వస్తుంది, కానీ అందరూ అలా కాదండు. ఎక్కడ నేర్చుకుంటారండి ఈ మాటలు? ఇవన్నీ ఇక్కడి నుంచి వస్తాయండి. గ్రేట్. ఈ కొటేషన్లన్నీ ఆటో వెనకాల రాసుకోవడానికి బాగా పనికొస్తాయండి. మంచి ఫ్యూచర్ ఉంది మీకు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ని పట్టుకొని ఆటో వెనకాల కొటేషన్ రాసుకోమంటుంది. ఏమైంది? కాదండి, నేను మీకు మరీ అంత ఎదోలా కనపడుతున్నానా?
ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా? ఇదిగో చూసారా, మళ్ళీ ఫేమస్ డైలాగ్ కొట్టేశారు. ఎంత టాలెంటెడ్ అండి మీరు. ఏమండి, అది నా ఇన్నర్ ఫీలింగ్ అండి. చూసారా, ఇన్నర్ ఫీలింగ్లో కూడా ఎంత టాలెంట్ ఉందో. గ్రేట్ అండి మీరు, గ్రేట్. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఏంటి? అదే మీలో ఎంత ఫన్ ఉంటుందని. ఉండకపోతే ఎలా అండి? అమ్మాయిలు అన్నాక ఫన్ ఉండాలి, లేదంటే బోర్ కొట్టదా? కరెక్టే. అవును, ఇంతకు మీరేం చేస్తుంటారు? అంటే మన జర్నీ బోర్ కొట్టకుండా ఉండాలని అడిగాను అంతే. బ్యాంక్ ఎంప్లాయీ. ఇంతకు మీ పేరు? పూర్వి. హాయ్, ఐఎమ్ రిషి. హాయ్ రిషి గారు, నన్ను ఒక ఫోటో తీస్తారా? ఫోటోనా? ఎన్ని రోజుల నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నారు, ఎప్పుడు ఫోటో దిగలేదా? అంటే నాకు అందరిలో ఫొటోస్ దిగాలంటే సిగ్గండి, ఇప్పుడు ఎవరు లేరు కదా. ఓహో, సరే ఫోన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఉంటారు. థ్యాంక్స్ అండి, మీ ఫొటోస్ చాలా బాగా తీశారు. మీలో ఈ టాలెంట్ కూడా ఉందా? ఇంకా ఎన్ని టాలెంట్స్ ఉన్నాయండి మీలో? ఏమండి, ఫోటోలు తీయడం కూడా పెద్ద మ్యాటర్ చెప్పండి. మా అమ్మాయిలకి అది చాలా పెద్ద మ్యాటర్ తెలుసా? కరెక్ట్, ఇది మాత్రం కరెక్ట్గా చెప్పారు. మీరు ఇన్స్టా రీల్స్ బాగా చూస్తారనుకుంటా. మీకెలా తెలుసు? మీ మాటల్లో తెలుస్తుంది లేండి, మొత్తం మీమ్స్ అన్నీ బాగా యూజ్ చేస్తున్నారు. ఏదో టైంపాస్కి వాడుతున్నారండి. మ్యూజిక్ వింటారా? నేను అంత నష్టపెడుతున్నానా మ్యూజిక్ వింటారా అంటున్నారు? అయినా మీకు నాతో బోరింగ్గా ఉందా? అయ్యయ్యో, అలా ఏం లేదండి. నాకే నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే మ్యూజిక్ విందామని అడిగాను. అయినా నీలాంటి అందమైన అమ్మాయి ఉన్నప్పుడు బోర్ కొడుతుందా? అలా చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ చూస్తానంటే మీరే ఒప్పుకోరుగా. అయినా నిద్ర వస్తే టీయో కాఫీయో తాగాలి, కానీ మ్యూజిక్ ఏంటండి? నాకు ఇలా మ్యూజిక్ వినడం అలవాట్లేండి. సరే, ఇంకా కానివ్వండి. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి అయ్యో, నేను ఇదేం కావాలని పెట్టలేదండి, అది నా ప్లేలిస్ట్లో సాంగ్ అంతే. నీరే మంచి గంధం చేంజ్ చేస్తాను. చూపే ఓకేనా? నా ప్లేలిస్ట్ బాగుందా? మీ నిద్రపోయి నాకు నిద్రొచ్చేలా ఉందండి. అదేంటి? లేకపోతే నైట్ టైం ఈ మెలోడీ సాంగ్స్ వింటారా? మంచి మాస్ బీట్ పెడితే నిద్ర ఎగిరిపోవాలి. నాకేడా తట్టలేదండి. మీరు మెలోడీ సాంగ్స్ వింటారని అవే ప్లే చేశాను. నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు మంచి మాస్ సాంగ్స్ ప్లే చేస్తా. ఆగండి, నెక్స్ట్ టైం ప్లే చేస్తారా? అయినా నెక్స్ట్ టైం మనం ఎందుకు కలుస్తాము, మీరు ఎందుకు ప్లే చేస్తారు? చెప్పలేం, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే మళ్ళీ కలవచ్చేమో. సరే చూద్దాం, అది కూడా. సరే మరి వెళ్దామా? రైట్. ఏమండి, క్రీవింగ్స్ అండి. సరే పదండి తిందాం. మీరు సిగ్గుని వదిలేశారా అండి?
అంటే అంటే మీ అమ్మాయిలు సిగ్గు వదిలేశారా అని. యాక్చువల్లీ మా అబ్బాయిలందరూ కొన్ని విషయాల్లో షైనెస్గా ఫీల్ అవుతారు. ఏమైంది? ఆహా, చాలా బాగా తింటున్నారండి. ఓ ఇద్దా, ఆకలితో తింటున్నానండి. ఎంత ఆకలి ఉన్నా నేను మరీ ఈ రేంజ్లో తినలేనండి. ఏంటండి ఇష్టపడుతున్నారు? అయ్య బాబోయ్, అలా ఏం లేదులేండి, మీరు తినండి, నేను అలా వెళ్ళొస్తాను. హలో అమ్మా, ఒక్క నిమిషం లైన్లో ఉన్నా. సిగరెట్ తాగారా? లేదండి. ఎందుకండి అబద్ధాలు చెప్తారు? స్మెల్ వస్తుంది కదా. అయినా నాకు ఈ స్మెల్ పడదు. కాస్త చివింగం అలాంటిది వేసుకోండి కదా. అలా ఎలా ఈజీగా అబద్ధాలు చెప్తారండి బాబు. అమ్మా చెప్పవే. హాస్టల్లో అమ్మా. అమ్మా నేను రేపు మార్నింగ్ కాల్ చేస్తా, నిద్ర వస్తుంది నాకు. ఎందుకండి షాక్ అయ్యారు? నేను అబద్ధం చెప్పినందుక? ఇది సిచ్యువేషనల్ అబద్ధం అండి. అయినా ఈ టైంలో ఒక ఆడపిల్ల బయట ఉందంటే ఏ పేరెంట్స్ అయినా యాక్సెప్ట్ చేస్తారా? అందుకే. సరే అండి, ఐ కెన్ అండర్స్టాండ్. పేమెంట్ నేను చేసేసా. చలో మరి. అయినా నేనేమి రెగ్యులర్గా తాగనండి, ఏదో ఎప్పుడప్పుడు టెన్షన్లో అలా. సరే సర్లే పదండి. అవును, ఇంకా ఎంత దూరం? వచ్చేసామండి ఇదే. ఓ రైట్. బాయ్. నైస్ టు మీట్ అండి. మీతో ఈ జర్నీ చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ అండి. బాయ్. మీకు చెప్పనా, ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే ఘోరాలు జరిగే ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయిలు ఉండడం చాలా గ్రేట్. యూ డిజర్వ్ మోర్ దెన్ థ్యాంక్స్. బట్ నా దగ్గర నుంచి థ్యాంక్స్ కన్నా ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకండి. సేఫ్గా నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అయినా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి హాయిగా పడుకోండి, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. అమ్మా ఏంటి ఏదో ఫోటో పెట్టావు? అవును తల్లి, నీకొక మంచి మ్యాచ్ వచ్చింది. మన గోపాల్ వాళ్ళకి తెలిసిన వాళ్ళంట. చాలా మంచి ఫ్యామిలీ. అబ్బాయి కూడా చాలా మంచివాడు. వాళ్ళకి నీ ఫోటో పంపితే నచ్చావట. అబ్బాయికి కూడా నచ్చావు. అందుకే నీకు నచ్చితే చెప్పు, మాట్లాడదాం. నిన్ననే కలుస్తా అన్నాడు. ఆ అబ్బాయి హైదరాబాదే. నేను అమ్మాయితో మాట్లాడి చెప్తా అన్నాను. సరే అమ్మా, నేను చూసి చెప్తాను. ఒకసారి అబ్బాయి నెంబర్ నాకు వాట్సాప్ చేస్తావా? అబ్బాయితో మాట్లాడి చెప్తాను. సరే పంపిస్తాలే, ఉంటా మరి. అంటే నేను అక్కడ ఉన్నా నిన్న తెలుసుకున్నాడు. హలో, అంటే నా గురించి ముందే తెలుసుకొని అక్కడికి వచ్చారా? కొంచెం అలాంటిదే. మీ అమ్మగారితో మాట్లాడితే తను ఇప్పుడే బస్ ఎక్కింది బాబు, కూకట్పల్లిలో దిగుతుందని చెప్పారు. టైం క్యాలిక్యులేట్ చేసి అలా అక్కడ వెయిట్ చేశా. ఒక హాఫ్ అన్ అవర్ అనుకున్నట్టే మీరు దిగారు. మనం కలవాలని రాసిపెట్టింది కావచ్చు, అందుకే అలా కలిసాం. దేవుడు కూడా కొంచెం హెల్ప్ చేశాడు. ఇలాంటి మాటలు బాగా చెప్తారు. అవును,
మా ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే ఇలానే రియాక్ట్ అయ్యేవారా? హలో హలో, ఏ అమ్మాయి ఉన్నా అలాగే హెల్ప్ చేస్తా, అందులో డౌటే లేదు. కానీ మీరు నా లైఫ్లోకి వచ్చాక వేరే అమ్మాయిలకు మాత్రం ఒక బ్రదర్ లాగా హెల్ప్ చేస్తా. మీ అబ్బాయిల మాటలు అస్సలు నమ్మలేము. ముందు ఒక మాట వెనుకొక మాట. చా. సరే కానీ ఇలా ఫోన్లోనే మాట్లాడతారా లేదంటే కలుద్దామా? కలుద్దాం. ఎక్కడ కలుద్దాం? ఒక మంచి ప్లేస్ చూసి పింక్ చేస్తా, వచ్చేయండి. సరేనా? బాయ్. సరే, ఓకే, బాయ్. హే, హాయ్. హాయ్. సారీ, కొంచెం లేట్ అయింది. పర్లేదు. చాలా బాగుంది కదా ప్లేస్. నేను ఇంకా కాఫీ షాప్ ఎక్స్పెక్ట్ చేసా. అంటే మనమిద్దరం మాట్లాడుకోవడానికి ఇది మంచి ప్లేస్ అనిపించి అందుకే. నిన్న నైట్ ఆల్రెడీ మీకు పెళ్లి చూపులు అయ్యాయి అనుకుంటా. కరెక్టే, కానీ ఇప్పుడు ఇది మనకు అఫీషియల్గా జరుగుతున్న పెళ్లి చూపులు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది కదా. అయినా మన ఫస్ట్ మీటింగ్కి పర్ఫెక్ట్ ప్లేస్. అవును, కాఫీ షాప్లో కంటే ఇక్కడ మన మాటలు చాలా క్లియర్గా వినిపిస్తాయి. అవునవును, బిల్ కట్టడం కోసం ఇద్దరం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. సరే, మిమ్మల్ని ఒకటి అడగాలి. మీ బయోలో కుకింగ్ లవర్ అని ఉంది, అది ఎంతవరకు నిజం? నిజమే అనుకోండి, కానీ కిచెన్లో 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నాను అనుకో, అప్పా అనే నన్ను చూసి భయపడుతుంది. ఓ, ప్యాన్కి మీరే స్ట్రెస్ పడతారనమాట. ఇంకా మీ బయోలో హిడెన్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? జాగింగ్ లవర్ అని రాశాను, కానీ మార్నింగ్ బెడ్ నుండి లేవడమే పెద్ద టాస్క్. ఓ, అయితే మీరు జాగింగ్ కంటే స్నూజ్ బటన్ని ఎక్కువగా ఇష్టపడతారనమాట. పూర్వి, నా మీద నీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? బాగుందా లేకపోతే నేనేమైనా వింతగా అనిపించానా? కాదు, యాక్చువల్గా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా న్యాచురల్ అండ్ చూడగానే కొంచెం రెస్పెక్ట్ వచ్చింది. పూర్వి, మీతో మాట్లాడుతుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అది దేవాలయం ఎఫెక్ట్ అండి. కాదు, అది మీ స్మైల్ ఎఫెక్ట్. మీరు ఇలా కాంప్లిమెంట్స్ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగానే చెప్పా. అయినా మన మొదటి మీటింగ్ ఇలా జరిగిందంటే ఆ దేవుడే సెట్ చేసినట్టుంది. మరి రెండో మీటింగ్ ఎక్కడ? పెళ్లి మండపంలో. ఏంటి? నేను ఒకేసారి చెప్తానండి, మళ్ళీ మళ్ళీ చెప్పను. అర్థమైందిలేండి. సరే, ఇంకా లోపలికి వెళ్దామా? ఆ దేవుడు కూడా మన కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. అవును, మనము ఆయన ప్లాన్లో భాగమే కదా. వెళ్దాం పదండి.